ఏదైతే సాక్షి వేదికగా జగన్మోహన్ రెడ్డి చేయాలనుకున్న డైవర్షన్ ప్లాన్ సక్సెస్ అయిందనుకోవచ్చు అంటారా? ఏదో చేస్తాడో, అదొక అబద్ధాల పుట్ట పార్టీ, అసత్యాల ప్రచారాలతో ఒక్కసారే విజయం సాధించాడు. పొద్దాకులు అదే తంతు పడితే జనం ఎలా స్వీకరిస్తారు? ఇప్పుడు తల్లికి వందనం దాంట్లో నీకు వందనం, నీకు 10,000, నీకు 10,000, నీకు 10,000 వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త వాల్ పోస్టులు కూడా ఏ అంటారు, ఇవి కూడా వేయించాడు. ఇవాళ ఏమైంది? పడ్డ వాళ్ళకి ఒక్కొక్క ఇంట్లో 4 బొండ పిల్లలు పడ్డాయి, 3 పిల్లలు పడ్డాయి. ఆ పడనాళ్ళకి వాళ్ళకి ఎక్కడ లోపం జరిగిందో సరి చేసుకొని ఈ 21 లోపు అప్లికేషన్లు పెట్టుకోమంటున్నాడు. జూలై 5 తరగతిలోపు వేస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీని మీద ఇలా మాట్లాడరే ఈ అబద్ధాలపు పుట్ట. ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళకి దెబ్బకి నెత్తురు చుక్కలేదు. వైఎస్ భారతి గారితో సహా ఒకప్పుడు నీకు 10,000, నీకు 10,000, నీకు 10,000 అని ప్రచారం చేశారు. మరి వీళ్ళు అప్పుడు 2019లో వీళ్ళు ఎంతమందికి వేశారండి? ఎంతమందికి వేశారు? ఆయాల మీరు కూడా ఇంట్లో 4 ఉంటే 4 వేస్తా అన్నారు, వేశారా? మరి ఎవరిది సత్యం, ఎవరిది అసత్యం, ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం? అబద్ధ ప్రచారాలతో, అబద్ధ ప్రకటనలతో కాలం ఎల్లబుచ్చుకుంటే చివరికి బూడిదే మిగిలేది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకునే పని వాళ్ళ దగ్గర మారదండి. ఇప్పుడు అదే సామెత అంటారు, ఇది మరి పాలిచ్చే కదా గట్టి మీద మేస్తే దూడపై చేలో మేసిద్దా? అంటే మొత్తం వాళ్ళంతా అంతే అంటారు, అబద్ధాలు చెప్పడంలోనే మొదలు ఉంటారు అనుకోవాలి. మరి అంతేగా జరుగుతుంది. ఇప్పుడు ఇత్తనం మంచిదైతే వచ్చే మొలక మంచిది అవుతుంది, పిలక మంచిది అవుతుంది. అసలు ఆ ఇత్తనమే అది కుళ్ళిపోయిన వ్యవస్థ నాశనం చేసే ఇత్తనం అయితే అది మంచి పండు అట్టకాసిద్ది, చెట్టు పెరిగినా మంచి కొమ్మలు ఎలా వస్తాయి? ఇది జరగని పని. ఇక మైండ్ సెట్ అది అంతే. 70 ఏళ్ల ముసలాడిని అరెస్ట్ చేసినందుకు చంద్రబాబు నాయుడికి చెంపదెబ్బ తగిలింది అంటూ మరి వైసీపీలో నాయకులు కానీ అలాగే సాక్షి మీడియా కానీ బాగా చెబుతున్నారు కదా. మరి కొమ్మినేని అరెస్టుని 70 ఏళ్ల ముసలాడిని అరెస్ట్ చేయడం న్యాయమా అని మాట్లాడుతున్నారు కదా మరి వీళ్ళందరూ. ఇంతకుముందు 80,000, 85,000, 75 ఏళ్ళను కూడా 3 అరెస్ట్ చేశారు. అందులో మహిళలు కూడా ఉంది. ఆ ఏళ ఏమైంది మీ ప్రజ్ఞాశాలి, మీ విధేయత ఏమైంది అన్నాడు ఈ సాక్షి వైఎస్ఆర్ పార్టీని అడుగుతున్నా. ఈ నేషనల్ మీడియా, ఈ జర్నలిస్టులు కూడా ఇది ఆంధ్ర అమరావతి ప్రభుత్వానికి చెంపపెట్టని చెప్పి ఒక పేపర్లో, సాక్షి పేపర్లో ఒక్కొక్కడు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అసలు నిజంగా మీరు కనుక మీరు ఆ వీడియోలో వాడు ఒక మహిళలని దూడలాడితే కొమ్మినేని శ్రీనివాసరావు గారు అనే అతను 70 ఏళ్ళ వయసులో మీ వైపు మాట ప్రకారం వస్తున్నాం, దాన్ని నువ్వు తప్పు మాట్లాడదు, దాన్ని కట్ చేయని చెప్పి ఆ కెమెరా కట్ చేయాలా లేదా? కట్ చేయాలిగా మనిషి, ఆయన కట్ చేశాడా? ఈ పదం వాడకూడదేమో, ఈయనకెందుకు క్వశ్చన్ మార్కు? వాడకూడదేమో నీకు తెలుసు, మరి అసలప్పుడు దాన్ని నువ్వు ఎందుకు కట్ చేయాలా? ఇలాంటి ప్రకటనలు నువ్వు మా ఛానల్లో మాట్లాడకూడదు. అతను ఎందుకు కృష్ణరాజు గారిని ఎందుకు ఖండించలేకపోయాడు ఈ కొమ్మినేని శ్రీనివాసరావు? అది ఇతని పాత్ర లేదా? సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చిందంటే ఈయన అనలేదు కానీ సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది. మరి ఇక్కడ హైకోర్టులో వీళ్ళు ఎందుకు, మరి సుప్రీంకోర్టు దగ్గర ఎందుకు పోయాడు? ఇక ప్రతి చిన్న కేసుకు సుప్రీంకోర్టుకేనా? ఎందుకంటే ఈ ల్యాండు, బోండు, ఈ లెక్కర మందులో డబ్బులు ఉన్నాయి కదా, ఈ ఖర్చు పెడతారు. మనకు ఆయన ఒక ప్లేటర్ ఉన్నాడులేండి, ఆయన ఏమనండి, పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి గారు, మంచి ఎక్స్పోర్టు. మరి ఈయన ఎంత తీసుకున్నాడో ఏమో కానీ మరి ఇది చూద్దాం. ఈ సీనియర్ జర్నలిస్ట్కి నేను చదువుకొని ఒక నిశీన వాడిని చెప్తున్నా, నేను చూశాను కాబట్టి ఛానల్లో వార్తల్లో విన్నాను కాబట్టి చెప్తున్నా. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు 70 ఏళ్ళ వయసు అని మీరు అంటున్నారు. ఆ డిబేట్లో ఒక వ్యక్తి నేను మాట్లాడుతున్నా, నేను జగన్మోహన్ రెడ్డిగానే ఒక బండ బూతులు తిడుతున్నాను అనుకుందాం. అంత అవసరం లేదు ఆయన తిట్టాల్సిన అవసరం, వ్యక్తిగతంగా ఆయన ఎలాంటి కావట్లేదు. అలాంటి డిబేట్లో రాష్ట్ర ప్రభుత్వం, ఉభయ రాష్ట్రాల్లో దేశం మొత్తం తీసే ఒక డిబేట్లో ఒక నీతాజన జర్నలిస్ట్ నీచుడు మహిళల్ని
అనుచిత వ్యాఖ్యలతో ఆ రకంగా ఒక వ్యవస్థని ఒక నూతనంగా ఏర్పడుతున్న అమరావతిని తొక్కేశారు. మళ్ళా పొందుకుంటూ పరిశ్రమలు వస్తుంటే తట్టుకోలేక మరి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదా? ఈ దుష్ప్రచారం ఎక్కడి నుంచి స్క్రిప్ట్ రాసి చేసేది ఒకడు, దాన్ని అమలు చేసేది ఒకళ్ళు, దాన్ని ఆచరణలో పెట్టేది ఒకళ్ళు. ఈ రకంగా మొత్తం కొనసాగిస్తుంది ఎవరండి? సీనియర్ జర్నలిస్టులు అందరికీ చెప్తున్నా, మీ పేర్లు మాకు తెలియదు, చెప్పండి. ఇది ప్రభుత్వానికి ప్రభుత్వానికి చెంపపెట్టు కాదు, నూతనంగా పడుతున్న రాష్ట్రానికి శని దాపరిచ్చారు మీరు ఈ జర్నలిస్ట్ వ్యవస్థ. పరిశ్రమలు వస్తున్నాయి, మొన్నటిదాకా ఒక పరిశ్రమ ఉన్న పరిశ్రమలు వెళ్ళినాయి, ఇవాళ పరిశ్రమలు వస్తున్నాయి. ల్యాండ్ ఇంకా 40,000 ఎకరం భూములు ఇచ్చారు రైతులు. ఎందుకు ఇచ్చారు? అసలు ల్యాండే ఇవ్వలేదు, అక్కడ బలవంతంగా తీసుకుంటున్నారు. దాన్ని కప్పిపుచ్చడానికే ఈ ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చారు అంటున్నారు కదా. ఇప్పుడు బలవంతంగా వెళ్ళబోయే ఏ మనిషి ఎవడైనా నన్ను కొట్టమన్న బలవంతం లాక్కొచ్చి నా భూమిని నేను ఏనంటే ఇక్కడ అదే జరిగిందిగా. తాడేపల్లి కూడా కొంతమంది రైతులు తర్వాత అయ్యా మా భూములు తీసుకోండి అని కూచినపల్లిలంతా తర్వాత బతిలాడారు. ముందు పోతే ఇట్టానే ఎగిరారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ మాటలు నమ్మి కూచినపల్లి తాడేపల్లి రైతులు కొంతమంది పంగనామాలు పెట్టారు ఫస్ట్లో. తర్వాత వాళ్ళంతటా వాళ్ళే మేము ఇస్తామని ముర్రో అన్నారు. ఎంత కమ్ముకున్నారు వాళ్ళ పడ్డ వేదాగత 5 సంవత్సరాల్లో రైతులు భూములు ఎంత పతనమైనయో, ఇవాళ ఎంత రేట్లు పెరిగినాయో వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఇది గమనించండి. జగన్మోహన్ రెడ్డికి ఇంత కక్ష ఎందుకు అనుకోవచ్చు అంటారు ఆంధ్రప్రదేశ్ మీద కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ? ఏమండి, అసలు ఆయన నా బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, నా ఎస్టీలు, మైనార్టీలు అంటారే కానీ అది కటికి అబద్ధం అండి. చూసుకోండి కావాలంటే. గుండు కొట్టించాడా? బట్టలు ఉడదీసి కొట్టాడా? ఇళ్ళ ముందు ఇల్లు పక్కన మానభంగాలు జరుగుతుంటే వాళ్ళ మీద వాళ్ళనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేయించాడా? ఎవరండి ఈయనకు పేదవాళ్ళ మీద ఇదా? మొన్న ఇక్కడ జర్నలిస్టులు ఈ గొడవ మహిళలు ధర్నా చేస్తుంటే ఒంగోలు పోయి రైతులు పొగాకు ఇలా పోయమని ధర్నా చేయమను. ఆయాల ఎందుకు? ఓ పక్క ఇక్కడ యుద్ధం జరుగుతుంటే మహిళలు నీ సాక్షి పేపర్లో జరుగుతుందంటే డిబేట్ వ్యవహారాన్ని ఇక్కడ అమరావతిలో ధర్నాలు మహిళలు ఉప్పెనిగా రోడ్లు ఎక్కుతుంటే నువ్వు పోయాడా శివరెడ్డి భాస్కర్ రెడ్డిని రెచ్చగొట్టి ఆడ ఒక 10 మందిని రోడ్డు మొక్కలు రైతులను తీసుకు అక్కడ పోయి పొగాకు ధర్నా ఇవాళ చేయమని ఆ పొగాకు. నిజంగానే ప్రతిపక్ష నాయకుడు కాదు, ఒక ఎమ్మెల్యే. నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేనప్పుడు నువ్వు ఎట్లా ప్రతిపక్ష నాయకుడు అంటావు? మేము అనలేము. ఒక సామాన్య ఎమ్మెల్యేవే. ఇప్పుడు అధికార పార్టీలు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన అధికారి ఇది కాదు, ఎమ్మెల్యే కాదుగా. మినిస్టర్ వేరు, ఎమ్మెల్యే వేరు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే చంద్రబాబు నాయుడు అసెంబ్లీని కాదు చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తాం అంటున్న జోగి రమేష్ మరి ఎలా చూడాలంటారు? నిజంగానే నెరవేర్చట్లేదా చంద్రబాబు నాయుడు? ఆ జోగి రమేష్ ఆ కేసులు ఎప్పుడు బయటకు వస్తాయో అబ్బా కొడుకుల మీద, ఆయన మీద కూడా అదేంది పొలం అండి దాని అగ్రిగోల్డ్ సంబంధించి ఈయన కూడా ఆక్రమించుకున్నాడు. అబ్బా కొడుకులు దొంగ రిజిస్టర్లు చేయించుకున్నారు. దాని పక్ష అగ్రిగోల్డ్ వాళ్ళకి ఇంతవరకు డబ్బులు ఇలా సరే పొలాలు తీసుకున్నావు, వాళ్ళకన్నా డబ్బులు ఇచ్చాడు ఈయన. ముందు అది తేల్చాలి ప్రభుత్వం. న్యాయం పరంగా అగ్రిగోల్డ్ వాళ్ళకి ఈ జోగి రమేష్ అయినా వీళ్ళకి అబ్బా కొడుకులు ఆక్రమించినాయి, ముందు అవి బయటికి తీయాలి. జోగి రమేష్ గారు నువ్వు ఇంటి మీదకి ధర్నాకి వెళ్ళావు అధికారం పెట్టుకొని. చంద్రబాబు మీద ఇంటికి మీదకి ఏం చేశాడు? నువ్వు ఇంటికి వెళ్ళావా? ఏం ఎస్టీ మైనార్టీలకైనా ద్రోహం చేశాడా? ఎస్సీలకి ద్రోహం చేశాడా? ఎవరికి ద్రోహం చేశాడు? మీకేమన్నా మీ వ్యవస్థ మొత్తం పదవులు మీకే ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? జోగి రమేష్ గారు ముందు అగ్రిగోల్డ్లో దోచిన భూముల సంగతి ఎంతో మీరు తెలుసండి. మొన్నటిదాకా ఎగిరాడు పేర్నాని గారు, ఇప్పుడు ఏమయ్యాడు ఎక్కడ ఉన్నాడు ఎవడో తెలియదు. ఆయన దొంగ పట్టాలు బుద్ధుడు. వల్లభని వంశీకి ఏమైనా జరిగితే ఎన్టీ రామారావు ప్రభుత్వంలో రంగా జరిగినప్పుడు ఏం జరిగిద్దో ఇప్పుడు ఏం జరిగిద్దయా? ఎన్టీ రామారావు రంగాన్ని చంపలా. ఇది ఎన్నోసార్లు చెబుతున్నాం. పైన అలా ఏ ప్రభుత్వం ఉందో నీకు తెలుసు, ఎవరు చేశారో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. కాకపోతే వాళ్ళు ఎలా ఈ ఫస్ట్లో ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎలా నమ్మారో
జనం ఎందుకంటే ఒక అరటిపండు ఇస్తే నాకు తినే రకం. ఈ అరటిపండు ఎందుకు ఇచ్చాడు, దీని వెనకమాల అర్థం ఏంటి, పరమార్థం ఏంటి తెలుసుకున్న రోజు ఇదేదే ఉండదు. సేమ్ టు సేమ్ ఆయాల రామారావు మీద ఏ నిందపడిందో అదే రకంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆడని అబద్ధం లేదు. సొంత బాబాయ్ ఎవరు చంపారో నీకు తెలుసు, దాన్ని చంద్రబాబులో నెట్టావు. పిఆర్ఎస్ రద్దు అన్నావు, అది ఇవ్వలేదు. 5 సంవత్సరాలు 1వ తారీఖు జీతాలు ఇవ్వలేదు. అన్ని అబద్ధాలతోనే మన ప్రభుత్వం నడిచింది. ఇవ్వాలా 1వ తారీఖు జీతాలు, పింఛన్లు, మన తల్లికి వందనం, రేపు రైతుకు నేస్తం కూడా డబ్బులు పడబోతున్నాయి అర్హత ఉన్న వాళ్ళందరికీ. ఇది టీడీపీ ప్రభుత్వం. ఇంకో గమనిక, చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు 83 నుంచి చాలా కష్టపడిన అంటే మాకు పదాలు కాదు ముఖ్యం, పార్టీ ముఖ్యం. పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేనే సరే తప్పుడు పనులు చేస్తే, భూ ఆక్రమణ కానీ ఇసుక మైండ్ కలిసి కనుక అధికార పక్ష ఎమ్మెల్యే చెప్తే మీరు ఇమీడియట్గా తోక కట్ చేయాలి. అది చేసినప్పుడే ఒక్కడ కాదు 100 మంది నాయకులు పుడతారు పార్టీకి. ఇది గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను.